అందరికీ నమస్కారం. నేను మీ సాయి శర్మ దత్తానంద. ఈ యొక్క మాసం చూసుకుంటే మార్గశిర మాసం అంటారు. మార్గశిర మాసంలో డిసెంబర్లో వచ్చే మార్గశిర మాసంలో మీనరాశి వారికి అన్నింటిలో కూడా అనుకూలత సూచిస్తూ ఉంది. 15 రోజుల వరకు నార్మల్గా ఉంటుంది, మిశ్రమ ఫలితం ఉంటుంది. కానీ 15 రోజుల తర్వాత నుంచి వీళ్ళన్నింటిలో కూడా మంచి యోగదాయకంగా ఉందన్నమాట. అన్నిట్లో కూడా శుభసూచకంగా ఉంది, అభివృద్ధి బాగా ఉంది. అభివృద్ధిలోకి వీళ్ళు చాలా మంచి స్థితికి వెళ్తారు. అభివృద్ధిలో అదేవిధంగా ఎలా అయినా అభివృద్ధి చెందుతారు. అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన దానిలో ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. మంచి విజయం సాధిస్తారు. అదేవిధంగా శారీరకంగా రోగ సంబంధించిన ఇబ్బందులు ఏవి కూడా వీరికి ఇప్పటివరకు కూడా అనారోగ్య సంబంధించిన విషయాలు చూసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చాలా పడి ఉన్నారు. కానీ ఇక నుంచి మంచి యోగ్యం కలుగుతుంది, ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది అనమాట. అన్నిట్లో కూడా బాగుంటుంది. అదేవిధంగా మానసికంగా సంతోషకరంగా ఉంటుంది, మానసికమైన ఆనందం కలుగుతుంది. మనకి జాతక పరంగా ఈ యొక్క స్థానాలు చూసుకుంటే 12 స్థానాలు ఉంటాయి. ఈ 12 స్థానాల్లో ఏ స్థానంలో ఏ గ్రహం ఉందో దాని యొక్క ప్రభావం చేతనే ఇది చెప్పడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా స్త్రీకి పురుషులకి ఇద్దరికి కూడా సంతానం కలిగే అవకాశం ఉంది. అంటే స్త్రీ పురుషులకి ఇద్దరికి కూడా వివాహ యోగ్యం కనపడుతుంది. ఇప్పటి వరకు ఏంటంటే కొంతమందికి స్త్రీకే సంతానం ఉంటుంది, కొంతమందికి పురుషులకే సంతానం ఉంటుంది. అంటే జాతకంలో కూడా అలా ఉంటుంది. కానీ ఇద్దరికి కూడా వివాహమైన దంపతులు కావచ్చు, అదేవిధంగా వివాహం కాని వారికేమో వివాహమయ్యే అవకాశం ఉంది. వివాహమైన వారికి సంతాన యోగ్యం సూచిస్తుందన్నమాట. మంచి యోగదాయకంగా ఉంది. ఈ యొక్క మార్గశిర మాసంలో మంచి తీర్థయాత్ర చేయడం. తీర్థయాత్ర అంటే ఏదో దూరం వెళ్ళిపోకలేదు, మన ఇంటి దగ్గరలోనే సరౌండింగ్స్ లో ఏదైనా మంచి దేవాలయం ఉంటే వెళ్ళి అక్కడ దేవతా దర్శనం చేసుకోవడం. అదేవిధంగా అన్నిట్లో కూడా మంచి యోగాన్ని ఇస్తుంది. దాని ద్వారా సుఖ సంతోషాలు కలుగుతాయి అన్నమాట. ఏదైనా సరే వీరికి మీనరాశి వారికి మానసికమైన ఆందోళన కలుగుతుంది. అంటే కొద్దిగా మానసికంగా అన్ని రకాలు ఉన్నాయి, కానీ మానసికంగా కొద్దిగా భయ ఆందోళన కలిగే అవకాశం ఉంది. దానికి సంబంధించింది కూడా ప్రక్రియ ఉంటుంది. ప్రతిదానికి మనం భయపడిపోయి ఏదో అయిపోయింది, ఏదో జరిగిపోయిందనే భయం లేకుండా మనం చూసుకుంటే కనుక వీరు శని కవచం, శని ధ్యానం, శని శ్లోకం చదువుకోవడం వల్ల అత్యద్భుతమైన ఫలితం వస్తుంది. ఎందుకంటే ఏళ్ళనాటి శని ప్రభావం చేత వీళ్ళకి అన్నింటిలో కూడా రివర్స్లో జరుగుతూ ఉన్నాయి. ఇప్పటివరకు కూడా జరిగాయి, కానీ ఈ మాసం అనుకూలమైంది. అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయి, అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు. వాహనాది శుభకార్యాలు, ఆభరణాలు అన్నీ కూడా కొనే అవకాశం ఉంది. అన్నిట్లో కూడా మంచి తేజస్సు, యశస్సు కలుగుతుంది. అన్ని రంగాల్లో అభివృద్ధి ఉంది. అదేవిధంగా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందన్నమాట. ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క మార్గశిర మాసం అందరికీ, అన్ని రాసుల వారికి మంచి మార్గం, అన్ని రాసుల వారికి మంచి యోగదాయకం అని చెప్పి అర్థమవుతుంది అనమాట. కాబట్టి మార్గశిర మాసంలో ఏదైనా మానసికమైన సమస్యలు తొలగిపోవడానికి దత్త చరిత్ర పారాయణం చేయండి. అదేవిధంగా రోజుకొక గురు చరిత్ర, రోజుకొక అధ్యాయం పారాయణం చేయండి. గురు శని కలయికతో ఈ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరంలో చూసుకుంటే ఈ మాసంలో ప్రత్యేకించి అన్నిట్లో కూడా విజయం అనేది సూచిస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలోనే మనం దైవతారాధన ఎంత చేస్తే అంత మంచి ఫలితం ఉంటుంది. సహజంగానే ఏళ్ళనాటి శని ప్రభావం చేత లేజినెస్ ఎక్కువగా ఉండటం, ఏ పని చేయాలనుకోకపోవడం, చేసిన పని వృధా అవ్వటం, అనవసరమైన వృధా ఖర్చు ఎక్కువడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, కరెక్టే. కానీ ఇక నుంచి అలాంటివి జరగవు. మంచి దైవతా దర్శనం చేసుకోండి, అన్నిట్లో కూడా విజయం సాధించండి. మీ సాయి శర్మ దత్తానంద. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.